ఎస్. రాధా గారు, భారతదేశం ఎలా ప్రిపేర్ కాబోతుంది? ఎందుకంటే మనకు గత గల్ఫ్ వార్ యొక్క ట్యాక్సులు 30 సంవత్సరాల వరకు ప్రజల మీద రుద్దినటువంటి అంశం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు గల్ఫ్ వార్ను భారతదేశం ఎలా రిసీవ్ చేసుకోబోతుంది? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. ఇప్పుడు ఇప్పటి వరకు మన భారతదేశం ఎలాంటి సిచ్యువేషన్స్ కోసమైనా ప్రిపేర్ గా ఉందని మనకు అర్థమవుతుంది. బికాస్ మనకి కావాల్సినటువంటి క్రూషియల్ ఆయిల్ రిజర్వ్స్ అయితేనేమి కానీ, అలాగే మిగిలిన గ్యాస్ కానీ అండ్ ఇతర రిజర్వ్స్ అయితేనే కానీ మన భారతదేశం ముందుగానే ప్రిపేర్ అయి ఉంది. అలాగే జియో పొలిటికల్ గా భారతదేశం ఇటు ఇరాన్ తో కానీ, అలాగే ఇటు యుఎస్ ఇజ్రాయెల్ తో కానీ చాలా ఫ్రెండ్లీ రిలేషన్, అంటే ఇప్పటి వరకు కూడా ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది మిగిలిన ఏ దేశానికి సాధ్యం కాకపోవచ్చు. సో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఈరోజు మన ఇరాన్ కి కూడా, ఇరాన్ వార్షిప్ ని కూడా కొచ్చిలో డక్ చేసుకోవడానికి సపోర్ట్ చేసింది. సో మన భారతదేశం ఒక జియో పొలిటికల్ గా ఇట్ ఈస్ ఇన్ అ వండర్ఫుల్ పొజిషన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ సపోర్ట్ టు ఆల్ ద ఎకానమీస్. నెక్స్ట్ ఎకనామికల్ గా కూడా మన భారతదేశం సంసిద్ధంగా ఉంది. బికాస్ మన భారతదేశంలో డొమెస్టిక్ డిమాండ్ ఇంటర్నేషనల్ గా జియో పొలిటికల్ గా అంత మంచి సిచ్యువేషన్ లేనప్పటికీ, అంటే కోవిడ్ వంటి సిచ్యువేషన్ కానీ, అలాగే అంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ, వార్ 2008 క్రైసిస్ కానీ, అలాగే వార్ సిచ్యువేషన్ లో కానీ మన భారతదేశానికి ఒక బ్లెస్సింగ్ ఏంటంటే వీ హ్యావ్ హ్యూజ్ డొమెస్టిక్ డిమాండ్. సో హ్యూజ్ డొమెస్టిక్ డిమాండ్ ఉన్నది కాబట్టి ఈ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ద ఎకానమీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మన భారతదేశం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. జియో పొలిటికల్ గా వండర్ఫుల్ స్ట్రాటజీతో భారతదేశం ముందుకు వెళ్తుంది. బికాస్ కొన్నిసార్లు చాలా తటస్థంగా ఉండడం కూడా ఎకానమీకి మేలు చేస్తుంది. బికాస్ ఆల్వేస్ ఇండియా ఫస్ట్ అని, అండ్ మన భారతదేశ ప్రజలు ఇటు దుబాయ్ లో కానీ మిగిలిన గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయినటువంటి ప్రజలందరికీ కూడా ఎంబసీ తన సపోర్ట్ ఇస్తుంది అండ్ చాలా మందిని కూడా ఇవాక్యుయేట్ చేసినటువంటి పరిస్థితి. దానికి ఇటు ఇరాన్ కానీ అలాగే ఇజ్రాయెల్ కానీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సో జియో పొలిటికలీ వీఆర్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ స్ట్రాటజీ అండ్ ఎకనామికలీ కంట్రీ ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్ కంట్రీ. బట్ ఈ వార్ అతి త్వరలో ఎండ్ అవ్వాలని ఒక ఆలోచన అయితే చేయాల్సినటువంటి పరిస్థితి. అండ్ ఈ సంవత్సరం మన భారతదేశం బ్రిక్స్ సమ్మిట్ కి ఆతిథ్యం ఇస్తోంది. సో ఈ G20 సమ్మిట్ లో మన భారతదేశం ఆఫ్రికాలో జరిగినటువంటి G20 సమ్మిట్ లో క్రూషియల్ ఇష్యూస్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ అంశాలు మాట్లాడారు. సో ఈ సంవత్సరం మన బ్రిక్స్ సమ్మిట్ లోని ఈ రిఫార్మెంట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, IMF కానీ, UN సెక్యూరిటీ కౌన్సిల్ వంటి అంశాలు కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నా ఆలోచన. బికాజ్ ఈ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ రిఫార్మ్ అయితే ఇలాంటి వార్స్ కి ఒక చెక్ పెట్టే అవకాశం కూడా వస్తుంది. సో ఇండియా వుడ్ టేక్ అ లీడ్ హోప్ఫుల్లీ ఇన్ దిస్ బ్రిక్స్ సమిట్ విచ్ వీఆర్ ఈ సంవత్సరం సంజయ్ గారు, కన్క్లూజన్ పాయింట్లో మీరు ఒక క్లారిటీ ఇవ్వవలసిన అంశం ఏంటంటే, ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మార్చి 21వ తేదీన భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది. POK ఆక్రమిత పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి మార్చి 21వ తేదీ నుండి భారత్ పాకిస్తాన్పై దాడి చేస్తుందని ఒక జ్యోతిష్యం చెప్పినట్టు కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎట్లా చూడాలండి దీని మీద? మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా కన్క్లూజన్ పాయింట్ గా? తెలీదండి, నేను ఈ వార్త చూడలేదు, వాళ్ళు ఎవరు చెప్పారో కూడా చూడలేదు. బట్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇండియా మిలిటరీ ఆపరేషన్స్ అవి చేస్తే కనుక చాలా సీక్రెట్ గా ఉంటాయి, సర్ప్రైజ్ కావాలి కదా, డేట్స్ అవి బయటికి రావటం అది తెలియదండి. అట్లా జరగదు సాధారణంగా. ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కనుక చూసినట్టయితే, అటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నడుస్తుంది, ఇటు ఇరాన్ యుద్ధం నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తో తలమునకలైంది పాకిస్తాన్. సో ఆఫ్ఘన్ సోల్జర్స్ పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున దాడి జరపడం నడుస్తుంది. అంతేకాదు బలూచిస్తాన్ లో కూడా పాకిస్తాన్ చాలా బిజీగా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంత బాగాలేదు, ఆర్థిక స్థితిగతులు అంత బాగాలేవు. కాకపోతే అమెరికా నుంచి మంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది పాకిస్తాన్ కి. సో ఈ అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అది ఎవరు న్యూసో ఏమిటో నాకు చదవలేదు కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. బట్ ప్రస్తుతం సిచ్యువేషన్ తీసుకుంటే గనక
పాకిస్తాన్ ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్లస్ మనము ఈ యుద్ధము, ఇరాన్ యుద్ధం ఎన్నాళ్ళు నడుస్తుందో తెలియదు మనకి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం కొన్నాళ్ల పాటు ఆయిల్ సప్లైస్ అవి ఆగిపోవటం, ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. తీసుకుంటే కనుక మనం అటు ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలు మెయింటైన్ చేసాం, ఇటు అరబ్ గల్ఫ్ కంట్రీస్ తో సంబంధాలు బాగా మెయింటైన్ చేస్తున్నాం. మనం గమనించాల్సింది ఏంటంటే మన ఇరానియన్ షిప్ ని ఇక్కడ శ్రీలంక పక్కన పేల్చేశారు కదా, Yes. దానికి ఒక రోజు ముందు మనం ఇరాన్ వేరే నేవల్ షిప్ శరణ కోరితే, రెఫ్యూజ్ అంటాం కదా, శరణ కోరితే కొచ్చిలో వాళ్ళందరినీ షిప్ ని అక్కడ ఉన్నటువంటి ఇరానియన్ నేవీ ఆఫీసర్స్ ని కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఇరాన్ కి కూడా మనం ఏమీ పెద్దగా నెగటివ్ గా ఏమీ వర్కౌట్ చేయలేదు. ఇరాన్ షిప్ శరణ కోరితే మనం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటం జరిగింది, మిలిటరీ షిప్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇందాక రాధా గారు చెప్పినట్టు చక్కగా మనం అన్ని ప్లేయర్స్ ని మేనేజ్ చేస్తున్నాం, అందరినీ హ్యాండిల్ చేస్తున్నాం, నీట్ గా ముందుకు వెళ్తోంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయిల్ రిసోర్సెస్ తీసుకోండి, ఎందుకంటే ఇవాళ ఇరాన్ చేసిన అనౌన్స్మెంట్ కనుక నిలబడి ఉంటే నిజంగా స్ట్రెయిట్స్ ఆఫ్ హర్మూజ్ లో కానివ్వండి, లేదా చుట్టుపక్కల దేశాల మీద దాడులు జరపకపోతే మనకి ఆయిల్ ప్రాబ్లమే ఉండదు, ఆయిల్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రాబ్లమే ఉండదు, అన్నెసరీగా ధరలు పెంచుకోవటం, వాటిని స్టోరేజ్ చేసుకోవటం ఇలాంటి అవసరం ఉండదు. అంతేకాదు ఇప్పటికే రష్యా నుంచి 30 రోజుల పాటు మనం కొనుక్కోవచ్చు, ఇంకా కొనుక్కోవచ్చు, ముందు రోజుల్లో చూడాల్సిన అంశం. సో ఆయిల్ ధరలు పెరిగిపోతాయా అన్న భయం కూడా అక్కర్లేదు ఇప్పుడు. ఇలానే ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఎల్ఎన్జీ కానివ్వండి, నిజంగా ఇరాన్ వచ్చే 1-2 రోజుల్లో కనుక తన చేసిన అనౌన్స్మెంట్ ని అనుసరించి ఎటువంటి అటాక్స్ చేయకపోతే కనుక అటువంటి సప్లైస్ కూడా రెస్టోర్ అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి నెగటివ్ ఇంపాక్ట్ వీలైనంత తక్కువే విధంగా ప్రభుత్వాలు వర్క్ చేస్తున్నాయి. ఈ అంశాల మీద ఫోకస్ చేయటం ముఖ్యం అండి. ఎస్, థ్యాంక్ యూ సంజయ్ గారు, రాధా గారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్నందుకు. ఏది ఏమైనా కానీ విశ్వగురు నరేంద్ర మోడీ గారి ఫార్మాలిటీ, ఆయన అవలంబిస్తున్నటువంటి అంతర్జాతీయ